కృష్ణా జిల్లా గన్నవరం గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో 2 బుల్లెట్లు దొరకడం కలకలం రేపింది. గన్నవరం నుండి ఢిల్లీకి వెళ్తున్న ఒక ప్యాసింజర్ వద్ద విమానాశ్రయంలోని తనిఖీ బృందం బుల్లెట్లు గుర్తించారు. కేఎల్ యూనివర్సిటీలో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఆర్య వద్ద బుల్లెట్లు ఉన్నట్లు గన్నవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్య తండ్రి హర్యానాలో బ్యాంక్ సెక్యూరిటీ సిబ్బందిగా విధులు నిర్వహిస్తున్నట్లు గన్నవరం సిఐ బివి ప్రసాద్ తెలిపారు. బుల్లెట్లు కలిగి ఉండటం చట్టరీత్యా నేరమని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సిఐ శివప్రసాద్ తెలిపారు. ఈరోజు ఉదయం ఎయిర్ ఇండియా ఫ్లైట్కి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఒక ప్యాసింజర్ ఆయన యొక్క బ్యాగ్లో ఒక 2 ఆమునేషన్స్ వెపన్కి సంబంధించి 2 ఆమునేషన్స్ ఉన్నాయని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ చెక్ దగ్గర వాళ్ళని ఆపి ఆయన్ని మాకు ఫర్దర్ ఎంక్వైరీ కోసం మాకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఆయన యొక్క పేరు ఆర్య. ఆయన కేఎల్యూ యూనివర్సిటీలో కంప్యూటర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఈయనది హర్యానా పానిపట్టు, అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కేఎల్యూలో చదువుకున్నారు. మేము ఆయనతో విచారించగా మీకు ఎందుకు వచ్చినాయి ఏమిటంటే, ఆయన వాళ్ళ ఫాదర్ హర్యానాలో గన్ లైసెన్స్ హోల్డరు, అలాగే ఆయన సెక్యూరిటీగా చేస్తున్నారు. సో ఆయన బ్యాగ్ని ఈయన మన జూలైలో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీకి హర్యానా నుంచి చదువుకోవడానికి వచ్చినట్టుగా, వచ్చేటప్పుడు వాళ్ళ నాన్నగారు బ్యాగ్ తెచ్చుకున్నట్టుగా చెప్పడం జరిగింది. సో దీని నిమిత్తం మేము కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేపడుతున్నాం. పేరెంట్స్తో మేము మాట్లాడటము, అలాగే దాని రిలేటెడ్ అంటే ఈయన చెప్పిన వెర్షన్ ఏదైతే ఉందో దాని రిలేటెడ్ సంబంధించి లైసెన్స్కి సంబంధించి మేము అడిగితే ఆయన అక్కడి నుంచి వాట్సాప్లో ఆయన లైసెన్స్కి సంబంధించి డేటా పంపించారు. మేము పూర్తిగా దాన్ని విచారించి ఎంతవరకు కరెక్టు, అంటే ఇక్కడికి రావడానికి గల రీజన్స్ అనేవి మేము వెరిఫై చేస్తాం.